ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఈ కథని మీరే ఎంచుకున్నారా ప్రదాజ్ గారు? అంటే యాక్చువల్గా ఆయన జగపతి బాబు గారు చెప్పారు, ఆయనకి అందరం కలిసి కూర్చున్నాక ఒక షేప్ వచ్చింది. మై వరల్డ్, నువ్వు నేను ఈ ప్రపంచం అంతే, ఇంకెవ్వరూ లేదు. లయ గారిని అలా చూడడం ఏంటి? ఆవిడ వచ్చి అసలు కెమెరా కేసు చూస్తూ నాకే చెందాలి అన్న వాళ్ళని ఇంటికి పిలిచి విషం పెట్టి చంపేస్తాను. మనదే ప్రపంచంలో ఇంట్లోకి ఒక దెయ్యం వచ్చి యోగి ఫ్యామిలీలోకి ఎందుకు వచ్చావు? యోగి ఇస్ మై వరల్డ్. షీఈస్ రెడీ టు కిల్ ద ఫ్యామిలీ కూడా. ఎవరన్నా అడ్డొస్తే చంపేస్తాం. సో చీటింగ్ ఉంటుంది ఇద్దరు వైపు నుంచి ఉంటుంది. దెర్ ఈస్ సమ్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఫ్యాన్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ సినిమా థియేటర్కి వచ్చారంటే మాత్రం దే లవ్ ద ఫిల్మ్. ఇంత మటుకు నేను గ్యారంటీ ఇస్తాను. థ్రిల్లర్ జానర్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి మీరు థియేటర్కి వచ్చి చూసారంటే దట్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాజిక అంశాలంటే ఆయనకి ఎనలేని ఒక కన్సర్న్. అలాగే రాజకీయ సామాజిక అంశాలు ఉండే కథలంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. కానీ ఈసారి అసలు కంప్లీట్గా అందరినీ షాక్ చేస్తూ ఒక కొత్త జానర్లో సినిమా తీశారు. మనందరికీ సుపరిచిత దర్శక నిర్మాత, సినీ ఇండస్ట్రీ పెద్దలు అండ్ చాలా విషయాల్ని అన్ఫిల్టర్డ్గా కుండ బద్దలు కొట్టి మాట్లాడే ఏకైక వ్యక్తి మనందరికి తెలిసిన వాళ్ళలో ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వదల అని ఒక చాలా డైనమిక్ టైటిల్తో వచ్చారు. ఏంటి, ఎవరిని వదలరు? ఆడియన్స్ని వదిలిపెట్టరా లేకపోతే కాస్ట్ని వదిలిపెట్టరా? మనమైతే మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు సార్. వదల, నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్ సార్. సో వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మీరు మళ్ళీ ఈ ఫామ్లో రావడం, మామూలుగా మధ్యలో మీరు ఇతర అంశాల మీద మాట్లాడుతూ కామెంట్ చేస్తూ మీ కామెంటరీ ఇచ్చారు. బట్ ఎలా అనిపించింది సార్? ఒక నిర్మాతగా దర్శక పర్యవేక్షణ కూడా మీరే చేస్తుంటారు గ్యారంటీగా. డెఫినెట్గా ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా నేను కోతలైడ్ తీసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశానో ఇప్పుడు ఈ సినిమా అంతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. చేశాను. అంటే టెక్నాలజీ మారిపోయింది, అంత మనుషులు మారిపోయారు, పద్ధతులు మారిపోయినాయి. ఈ కొత్త టెక్నాలజీ ఏదో తక్కువ టైం తీసుకుంటుందని చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. కొత్తగా నాకు మొత్తం ఈ ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను నేను చెప్పాలని. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది థ్రిల్లర్ సినిమా అని. ఇదేంటి సెంటిమెంటా? ఈ జానర్ని డిఫైన్ చేయొచ్చా? సెంటిమెంట్ అమ్మా ఇది. ఇట్స్ ఎ డిఫరెంట్ థ్రిల్లర్ అంటాం కానీ ఇట్స్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్. ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం మేము. అండ్ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం ఫ్యామిలీస్ చాలా బాగా నాకు 10 సంవత్సరానికి వచ్చినట్టు వస్తారని నాకు నమ్మకం ఈ కథనే. ఓన్లీ థింగ్ ఈస్ ఏంటంటే ఈ ట్రైలర్లు జోనర్లు చూస్తుంటే ఇదేదో హారర్ సినిమానేమో, థ్రిల్లర్ ఇదేమో, ఇంకేదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ హారర్ ఫిల్మ్. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఫిలిం. బట్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్. నా సినిమా ఏంటని నేను చెప్పలేను, చెప్పకూడదు. లాస్ట్ది వచ్చేదాకా, ఆ లాస్ట్ రీల్ మీరు చూసేదాకా మీకు ఏంటో ఉంటుంది. ఇదేంటి తెలిసినాక మీరు ఎంత మంచిదా అనే ఫీలింగ్ వస్తుంది. న్యూ ఏజ్ సినిమా అయితేనే అనిపిస్తుంది గ్యారంటీగా. కొత్త తరానికి న్యూ ఏజ్ సినిమా అంటే స్ట్రైట్ కాకుండా ఏదో ఉంది లోపల విషయం, దాగి ఉన్న విషయం ఉంది. కరెక్ట్, అంతే. ఈ కథని మీరే ఎంచుకున్నారా ప్రదాజ్ గారు? అంటే యాక్చువల్గా ఆయన జగపతి బాబు గారు చెప్పారు, ఆయన కలిసి మనం చేద్దాం అనుకున్నాక ఆయన ఒక కథ చెప్పారు. ఆ కథలో ఇక అందరం కలిసి కూర్చున్నాక ఒక షేప్ వచ్చింది. అందరం ఇష్టపడే చేసాం. ఇది ఎవరు అంటగట్టింది కాదు, చేసింది కాదు. ఆయనకి నచ్చింది, నాకు నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి నచ్చింది, అందరికీ నచ్చింది. సో వీ లైక్డ్ ఇట్ అండ్ వీ డిడ్ ఇట్. ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ అండ్ అందరూ వెయిట్ చేస్తారు ఈ ట్రైలర్ చూశాక. లయ గారిని అలా చూడడం ఏంటి? ఆవిడ వచ్చి అసలు కెమెరా కేసు చూస్తూ నాకే చెందాలి అనడం. లయ అంటే ఒక మంచి అమ్మాయి, అన్నిటికీ సర్దుకుపోయే అమ్మాయి, అలా అర్థమైపోయింది అందరికీ. అంటే ఒక భార్యాభర్తలు అతిగా ప్రేమించుకుని చాలా బాగుండే భార్యాభర్తలు, అన్యోన్యమైన ఫ్యామిలీ, పిల్లలు కూడా బాగుండే పిల్లలు, కలిసిపోయి అంత అమ్మ నాన్న పిల్లలు అన్నట్టు కాకుండా మేమే ప్రపంచం, అంత మనదే ప్రపంచం అనుకునే పిల్లల ఇంట్లోకి ఒక దెయ్యం వచ్చి, దెయ్యం అంటే ఇంకో మనిషి వచ్చి మనిషి కూడా వీళ్ళతో బాగుంటూ అక్కడి నుంచి ఈయన్ని సపరేట్ చేద్దామని ట్రై చేయటం, భర్తని కానీ తండ్రిని కానీ చేద్దామని ట్రై చేయటం అనేది వాళ్ళు తట్టుకోగలరా? ఏ ఇంట్లోనూ జరిగితే ఏమవుతుంది? ఒక ఇంట్లో చాలా అన్యోన్యమైన ఫ్యామిలీకి సడన్గా ఫాదరు క్యారెక్టరు
ఇంకొకళ్ళతో వెళ్ళిపోతాడేమో అనే ఫీలింగ్ వస్తే ఏమవుతుంది? ఆ వెళ్ళిపోవటం ఏంటి, అసలు ఆ అమ్మాయిది ఏంటి, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, ఏం చేద్దాం అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ ఈవిడ మీరు అన్నట్టు లయ గారు క్యారెక్టర్ ప్రియ, ఆ అమ్మాయి నా భర్త జోలికి ఎవరైనా వస్తే, భర్తని నాకు కాదు అని చేసే పరిస్థితి ఏమన్నా వస్తే నేను వచ్చిన వాళ్ళని విషం పెట్టి చంపేస్తానండి. అంత పట్టుదల ఉండే అమ్మాయి. ఆ వచ్చిన అమ్మాయి కూడా నాకు యోగి కావాలి, ఎవరన్నా అడ్డొస్తే చంపేస్తాను అంటే షీఈ్ రెడీ టు కిల్ ద ఫ్యామిలీ కూడా. ఈయన ఫ్యామిలీని మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చంపేస్తానికి ఆమె ప్రిపేర్ అవుతాను, జస్ట్ టు గెయిన్ దట్ మ్యాన్, యోగి కోసం. మధ్యలో ఉన్న క్యారెక్టర్ యోగిని వాళ్ళు ప్రేమిస్తున్నారు, వీళ్ళు ప్రేమిస్తున్నారు, బట్ వాళ్ళ జీవితం అంతా ఉన్నారు, వాళ్ళు పిల్లలు పెరిగారు, ఆ భార్య భర్తలు వాళ్ళు ఒక 20 ఏళ్ళ సంసారం, సాఫీగా సాగిన సంసారం, ప్రేమించుకున్న సంసారం. ఆ సంసారంలోకి ఈ అమ్మాయి వచ్చి నిప్పులు పోద్దామన్నా లేకపోతే వాళ్ళని విడగొడదామని ట్రై చేసినా వాళ్ళు ఊరుకోరు కదా. అవును. మరి అట్ ద సేమ్ టైం మరి ఈ అమ్మాయి నాకు కావాలి అనుకున్నప్పుడు ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏ రకమైన ప్రేమ అయినా కానీ అది నిష్కల్మష ప్రేమ అయితే దానికి చాలా డేంజరస్ ప్రేమ అవుతుంది. ఎస్పెషలీ చాలా నిష్కల్మష ప్రేమ అయితే డేంజరస్ ప్రేమ అవుతుంది. నాకు కావాలి, అబ్సెసివ్ లవ్, నాకు ఐ వాంట్ హిమ్, కావాలి అనుకుంటా. బట్ సార్ ప్రేమ అంటే వదిలిపెట్టే అప్పుడు ఇంకా ఫ్రీడమ్ ఇవ్వాలంటారు కదా సార్. ప్రేమ అంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు, అసలు నువ్వు ఎక్కడున్నా పర్లేదు నాతో ఉంటే చాలు అనుకునే ప్రేమ ఒకటి ఉంటుంది. లేదు అసలు మీరు ఏమి చేయొద్దు, నాకు కనపడి మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది ఉంటుంది. కొంతమంది ప్రేమించి అది ఎక్కడికి లేకుండా, ఇప్పుడు ఆశా పరీక్ గారు ఉన్నారండి, ఆవిడ ఇప్పటికి పెళ్లి చేసుకోవాలా, 90 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినాయి. ఆవిడ నజీర్ హుస్సేన్ గారిని ప్రేమించింది. ఆవిడ పెళ్లి చేసుకోకుండా అట్టగా ఉంది, వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు, అంత రిలేషన్షిప్ అంతా బాగానే ఉంటుంది. అలా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, ప్లటానిక్ లవ్ అంటారు కదా, అట్లా కూడా చేసుకుని అసలు కలవకుండా కూడా ప్రేమించుకుని అటు పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రేమించినాక నాకు అది కావాలి, అతనికి సంబంధం ఉండకూడదు, ఎవరితోనూ సంబంధం ఉండకూడదు, చాలా పాజిటివ్నెస్, ఇంకెవరితో వేరే అమ్మాయితో ఉండకూడదు అంటాం కంటే అసలు వేరే వాళ్ళే ఉండకూడదు, నేను తప్ప ఎవరు ప్రేమించకూడదు. వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, వాళ్ళు ఎవరిలో ఉండకూడదు. నాకు ఒంటరికి సోలోగా నాకు కావాలి అనుకునే ఒక లవ్ ప్రేమ, ఇది సోలోగా కావాలనుకునే లవ్ కథ ఇది. ఇప్పుడు ఈ సోలో లవ్ లయ గారిదా రెండో క్యారెక్టర్ అలాంటి లవ్, నా భర్త నాకే చెందాలి కదా లెక్క ప్రకారం. ఏ భార్య అని కోరుకునేదే కదా, ఏ భార్యను తన భర్తని కాపాడుకుంటాను. ఇప్పుడు మనం సతీ సావిత్రి కథ విన్నాం, ఎముడితోనే పోట్లాడింది ఆవిడ, పోట్లాడి భర్తను తెచ్చుకుంది. అలాంటి సంస్కృతిలో మనం పుట్టాం, పెరిగాం. సో న్యాచురల్గా ఆవిడ కూడా, లయ గారు కూడా అటువంటిది, నేను నా భర్త నేను కాపాడుకుంటాను, ఎవరిని వస్తే అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాను అనే క్యారెక్టర్ ఆవిడ. మా భార్య భర్తలు కాదు, ఎవరున్నా అడ్డం వస్తే నేను ఎవరిని బతకను, నాకు మాత్రం దిస్ మ్యాన్, ఐ నీడ్ దిస్ మ్యాన్ అనేది. సార్ డైలాగ్స్ యోగి అని పేరు పెట్టడం, ప్రియా యోగి, ఇవన్నీ వెరీ వెరీ అర్బన్ మోడర్న్, కానీ మీరు చెప్పిన ఎమోషన్ ప్రతి ఇంటింటి రామాయణమే. అంటే ఇదివరకు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అలాంటి సినిమాలు మొదలుకొని మనకి ఒక రాధ ఇద్దరు కృష్ణులు, లేకపోతే ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు మనకు చాలా వచ్చాయి, కానీ సెంటిమెంట్ ఇస్ ద సేమ్. సో ఈ అర్బన్ సెన్సిబిలిటీస్ ఎందుకు పెట్టారు సార్ దీన్ని? అంటే దాంట్లో మీరు చెప్పిన కథలన్నిట్లో ఏంటంటే ఇతను చీట్ చేస్తూ ఉంటాడు. సో చీటింగ్ ఉంటుంది, ఇద్దరు వైపు నుంచి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర చీటింగ్ ఏం లేదు, ఉండదు, ఉండకూడదు. బట్ దెర్ ఈజ్ సమ్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ అమ్మాయి కావాలనుకుంది, ఈయన కూడా క్లోజ్గా ఉంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటే నేను రిలేషన్షిప్లో ఉన్నట్ట, లేకపోతే అమ్మాయితో అఫేర్ ఉన్నట్ట, ఉండకపోవచ్చు కూడా కదా. బట్ ఉన్నట్టు 10 మంది అనుకుంటారు. ఇవాళ మనం సడన్గా ఎవరో ఒక అమ్మాయిని పట్టుకుని వెళ్తా అంటే ఈడేంటి కొత్త అమ్మాయిని తీసుకెళ్తాడు అంటే సమాజం అట్లా ఉంది. సో అండ్ ఆయన ఉన్న ప్రొఫెషన్కి ఎవరితో అయినా బాగుండే ప్రొఫెషన్, ఉండాల్సిన ప్రొఫెషన్ కూడా. సో దాన్ని అంటగట్టుకుంటే దానికి ఎవరు బాధ్యత అవుతుంది? వాళ్ళు అర్థం చేసుకుంటే, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా ఆయన తప్పు కాదు కదా. కానీ మీరు అన్న ప్లటానిక్ లవ్ ఉంది కదా సార్, దాని రూపురేఖలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఏమి ఉండదు కానీ ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి ఇష్టం ఉంటుంది, ఉండొచ్చు. అంటే ప్లటానిక్ లవ్ కాదు. ఇప్పుడు మామూలు, ఇప్పుడు నేను చాలామంది ఆడపిల్లలతో నేను చాలా బాగుంటాను, దట్ డజంట్ మీన్ ఐ లవ్ దెమ్ ఆల్ దే లవ్ మీ. బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, చిన్నపిల్లలు కదా అని బాగుంటాం, సరదాగా ఉంటాం. దాన్ని అపార్థంగా తీసుకుంటే అది
ఇంకో రకంగా అవుతుంది. అవునవును, అంతే. సో ఇప్పుడు జగపతి బాబు గారి క్యారెక్టర్ అలాంటిది, అంటే ఒక బాధ్యతతో కూడిన ప్రేమ, ఒక ఆత్మీయత, ఒక అఫెక్షన్తో. అంతే కథంతా చెప్పించేస్తున్నానేమో నాకు గిల్టీగా ఉంది, కానీ చెప్పించాను తర్వాత ఏమవుతుందని చెప్పి. బట్ చాయిస్ ఆఫ్ కోర్స్ జగపతి బాబు గారికి ఇష్టమైన కథ కాబట్టి న్యాచురల్లీ ఆయన హీరోగా ఉన్నారు, ఆశ్చర్యం లేదు. ఆయన అప్పుడు కూడా ఇద్దరు అమ్మాయిలు ఆయన ఉండటం అనేది ఆయన క్యారెక్టర్కి, ఆయన సినిమాలు అన్నింటి అట్లాగే ఉంది. సో ఆయన ఫ్యాన్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఈవెన్ ఎల్డర్ జనరేషన్, ఆయన పాత జనరేషన్ వాళ్ళు కూడా సినిమా థియేటర్కి వచ్చారంటే మాత్రం దే లవ్ ద ఫిలిం. ఇంత మట్టుకు నేను గ్యారంటీ ఇస్తాను. ఓన్లీ థింగ్ ఇస్ థియేటర్ దాకా రావాలి. మరి వస్తారా, నేను తీసానని రారా, లేకపోతే వీళ్ళు ముసలోళ్ళని రారా, అటువంటిది నాకు తెలీదు. వస్తారని నేను ఆశతో చూస్తున్నా. ఎవరు సార్ ముసలోళ్ళు? అంటే ఇప్పుడంటే ఇవాళ ఉన్న ఈ యంగర్ జనరేషన్ చూసినాక జగపతి బాబు గారి హీరో అంటే మరి ఎంతవరకు ఉంటుంది సార్? జగపతి బాబు గారు ఎవర్ గ్రీన్ సార్. తెలుసు, ఆయన విలన్గా ఆయన అద్భుతంగా చూస్తున్నారు, ఇంకో రకంగా క్యారెక్టర్ యాక్టర్గా బ్రహ్మాండంగా చూస్తున్నారు. ఇది ఇంకొక టైప్ ఆఫ్, ఇప్పుడు మనం పబ్లిసిటీలోకి వచ్చేటప్పటికి ఒక జగపతి బాబు ఇద్దరు అమ్మాయిలు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. అంటే యూత్ సినిమా కాదంటున్నారు మీరు, అంతేనా? యూత్ సినిమానే, యూత్ది కాదు. పెద్దల సినిమానే, పెద్దలది కాదు. కానీ ఈ మెచ్యూర్ ఎమోషన్స్ పండించాలంటే ఆబ్వియస్లీ కొంచెం మెచ్యూర్ అద్భుతంగా చేశాడు జగపతి బాబు, అద్భుతంగా చేశాడు. ఆయన గురించి మనం చెప్పేది లేదు. లయ అంతకంటే చేసింది. ఈ అమ్మాయి ఇంక వీళ్ళందరినీ మించి ఈ కొత్త అమ్మాయి చేసింది. ఈ కొత్త అమ్మాయి ఎవరు సార్? ఎలా శ్రీనివాసన్ కొత్త అమ్మాయి కాదు, 1 or 2 ఫిల్మ్స్ చేసింది కన్నడంలో, వాటిల్లో. ఆమె ఆమని గారి మేనకోడలు, వాళ్ళ అన్న కూతురు. ఓహో, అలా బాగా చేసింది. సో సినిమా చూస్తే మాత్రం లాస్ట్ రీల్ అయిపోయేటప్పటికి అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, వస్తాయి. ఓహో, అంత మూవ్ చేస్తుంది. అయితే మరి ఏమవుతుందా అని ఆ సస్పెన్స్ మిమ్మల్ని అడగను, నేను చెప్పను అనుకోండి. అదే మీరు చెప్పరు, కానీ నాకు తెలిసిపోయింది కాబట్టి నేను అది తెలిసింది తెలియనట్టు ఉంటూ. సో ఈ షూటింగ్ అంతా ఇదంతా ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ సార్. ఇది తీస్తున్నప్పుడు మీకు ఇదివరకు యూ యూస్ టు హ్యావ్ అ సోషల్ కాంటెక్స్ట్, ఏదో ఒక లార్జర్ ఇష్యూ, లార్జర్ సెంటిమెంట్, ఒక ఐడియాలజీ. ఇది తీస్తున్నప్పుడు మళ్ళీ నేను కమర్షియల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చిందా? నేను డైరెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. కానీ అదే అంటే ఇది కూడా ఇవాళ సమాజంలో మనకి రిలేషన్షిప్స్ అంటున్నారు, ఏంటంటో అంటున్నారు, రకరకాల సిచ్యువేషన్షిప్ సార్, సిచ్యువేషన్షిప్ అంటున్నారు, నానో షిప్ అట, ఏంటో షిప్పులు తెలియదు నాకు. సో ఇన్ని ఉన్న రోజుల్లో ఐ థింక్ ఒకసారి మనం దాన్ని అంతా చూడాలి అన్నట్టుగానే ఉంటుంది. కానీ సినిమా మేము అక్కడ డిస్కస్ చేయం, దీని మీద సోది చెప్పటాలు, దాని మీద డిస్కషన్స్ ఏం లేవు. స్ట్రైట్ కథ, స్ట్రైట్ నరేషన్ సినిమా చెప్పాము అంతే. మా అనుకున్న పాయింట్ చెప్పాము, అండ్ చెప్పాల్సిన విధంగానే చెప్పాము అనుకుంటున్నాం. అంత ప్రజలు ఇంతకాలం నుంచి నన్ను 50 ఏళ్ళ నుంచి భరిస్తున్నారు, ఈ సినిమా కూడా భరించి నన్ను ఎంకరేజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. అయ్యో సార్, తప్పకుండా. ఐ థింక్ మీరు అన్నట్టు కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్. జగపతి బాబు గారు, ఆయనకు ఒక ఆరా ఉంది, ఆయన వస్తే సినిమాలో గ్యారంటీగా ఒక లుక్ వచ్చేస్తుంది. లయ గారిని ఇలా చూడడం కూడా కొత్తగా, వెరీ గ్లామరస్ అండ్ వెరీ వెరీ అసర్టివ్ క్యారెక్టర్. చాలా బాగా చేసింది ఆమె. అంటే నేను అనుకోవటం, లయ వచ్చిన 20-30 ఏళ్ళు అయినట్టుంది ఆవిడ వచ్చి. ఇన్నేళ్లలో ఆవిడ చేసిన క్యారెక్టర్స్ చాలా మంచి పెద్దగా చేసింది, బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేసింది. ఇంత పెర్ఫార్మెన్స్ ఎక్కడా చేయలేదు, ఏ సినిమాలో చేసినట్లేదు ఆ అమ్మాయి క్యారెక్టర్స్లో, అంత చేసింది. అందుకే ఎప్పుడు రిలీజ్ చేస్తారు భరద్వాజ్ గారి సినిమాని? ఈ నెలలో సెన్సార్ అవ్వాలి కదా, సెన్సార్ కోసం వెయిటింగ్. బట్ మీ సినిమాలన్నీ క్లీన్గా చాలా, ఇప్పుడు అది కూడా ఒక ఛాలెంజ్ కదా సార్. ఇప్పుడు ఆడియన్స్కి ఏది నచ్చుతుంది అనే ప్రశ్నతో మీరు తీస్తారా? మీకు నచ్చిన కథ మీరు తీసేసారా? ఎప్పుడు మనకు నచ్చిన కథ ఆడియన్స్కి నచ్చుతుందని తీస్తాం. ఎవరో సినిమా ఎవరికి ఆడియన్స్కి నచ్చకుండా నా ఒక్కడికి చాలు అని తీయం. నేను అంతకుముందు తీసిన సినిమాలు కూడా అఫ్కోర్స్ కొంచెం మొండిగా నాకు సరిపోతే చాలు అనుకున్నా. ఈ సినిమా పర్టికులర్గా ఎందుకు ఆడియన్స్కి నచ్చుతుందనే తీస్తున్నాను. నేను తీసేటప్పుడు టోటల్గా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే చేశాను సినిమా. ఈ స్క్రీన్ ప్లే కానీ, సినిమా కానీ, ఏదైనా వాటెవర్ మొత్తం యూనిట్ అంతా చేసిన పని ఏదైనా కానీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాని. అండ్ అలాగే మీరు ఒక డైరెక్టర్ని ఇందులో పిక్చర్లోకి తీసుకురావడం, ఆయన ఎంకరేజ్ చేయడం ఎలా జరిగింది సార్? ఆయన మీ ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నారా? బాగుంది, సినిమా బాగుందంటే డైరెక్టర్ బాగా చేసినట్టుగా. నాకు చాలా సాటిస్ఫైడ్ సినిమా. సో డెఫినెట్గా బాగా చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ పోకళ్ళు ఎలా ఉన్నాయి భరద్వాజ్ గారు? అంటే బాగా పెద్ద 100 కోట్లు తగ్గకుండా చర్చలు జరుగుతున్న టైంలో
యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ మీరు తీస్తున్నప్పుడు ఇది ఎలా రిలీజ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది మీకు గ్యారంటీగా. ఏ స్ట్రాటజీ ఎప్పుడు ఉంటుందమ్మా, బట్ ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయినాక ఎలా బయటపడాలి ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. రకరకాల ఇంతకు ముందు అంటే మనం థియేటర్ కోసమే చేసేవాళ్ళం, రిలీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఓటీటీ అని అదని ఇదని రకరకాలు ఇవి ఉన్నాయి కదా. సో ఏది ఎట్ట అవుతుందో మనకు తెలియదు. సో ఇవన్నీ చూసుకొని చేయాలి. ఏదైనా సెన్సార్ అయిపోతే మిగిలిన పెద్ద మనం సీరియస్ కాదు. వస్తే వచ్చింది లేకపోతే లేదనుకునే బాబుతే. కానీ అంటే ఇంతకాలం తీసిన సినిమాలన్నీ అట్టగా తీసాం, ఇప్పుడు అట్టగా తీస్తున్నాం. ఇదైతేనే అవుతుంది అనేది ఏం లేదు. బట్ వస్తే మంచిదే, సంతోషం కదా. రావాలని కోరుకుంటాం, వస్తే సంతోషపడతాం. అండ్ డెఫినెట్గా క్వాలిటీ సినిమా తీసాం మేము. అది మీరు టీజర్ చూస్తే కనపడతానే ఉంటుంది. టీజర్ చాలా చాలా అంటే గ్రిప్పింగ్గా ఉంది. సో సినిమా కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో దానికి మీద ఎట్లా ఉంటుంది అనేది చూడాలి మనం. అంటే నాకేదో ఓపెనింగ్ తీసుకోగలిగితే నాకు బాగుంటుంది. నాకు ఆయన జగపతి బాబు గారి ఫ్యాన్స్ అంతా సినిమాకి వచ్చేస్తే చాలు. అవును, వస్తే ఆటోమేటిక్గా నాకు మంచిది అవుతుంది. సో మచ్ డిపెండ్స్ ఆన్ జగపతి బాబు అండ్ హిస్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్. అవును సార్, కరెక్టే మీరు అన్నది. సో ఇప్పుడు సమకాలీన ఇప్పుడు సినిమాలో మనకి ఇంత థ్రిల్లింగ్ సినిమాలు ఇవన్నీ నెట్ఫ్లిక్స్లో చూడడం, బయట కూడా అలాంటి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్టు రిలేషన్షిప్స్లో ముఖ్యంగా మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రేమని నిర్వచించడం, ఇప్పుడు భార్య భర్త మధ్య మూడో మనిషి దూరితే మనకి అనేకం ఇలాంటి కథలు చూస్తాము. అది వాట్ షుడ్ బి అంటే మీ సందేశం ఎలా ఇచ్చారు? వాట్ షుడ్ బి ద గైడింగ్ లైట్? ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు భార్యాభర్తలు అనేది ఒక బంధం, అది ఒక రిలేషన్షిప్ కూడా కాదు, అది జన్మజన్మల బంధం అంటాం మనం అయితే. బట్ ఇప్పుడు పోయింది, ఈ తరంలో అది లేదు అసలు. అది ఎందుకంటే పెళ్ళి అయిన నెక్స్ట్ మినిట్ నుంచి ఉంటుందో ఉడుతుందో, పెళ్ళి పెటాకులు అవుతుందో అవదో తెలియదు మనకి. ఎప్పుడు డౌట్ఫుల్గానే ఉంటుంది. రోజు దినదినగండం నూరేళ్ళు టైప్ అయిపోయింది అది. సో అది ఉండకూడదు. డెఫినెట్గా పరస్పరంగా ప్రేమించుకుని చక్కగా ఉండాలి ఫ్యామిలీ. ఎందుకంటే భార్యాభర్తలు సరిగ్గా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కరెక్ట్ సార్, అవును. వాళ్ళిద్దరూ ఇంట్లో సరిగ్గా ఉండకపోయినా లేకపోతే విడిపోయినా కూడా పిల్లల మీద చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇవాళ నీకు ఈ రిలేషన్షిప్స్ పోయిన కాడి నుంచే, ఆ బాంధవ్యాలు బంధుత్వాలు పోయిన కాడి నుంచే నీకు వాళ్ళ ఈ తేడాలు వస్తున్నాయి. అసలు ఇవన్నీ దేన్ని గుర్తించకుండా మనుషులు, దేన్ని గౌరవించకుండా, ఏ బాంధవ్యాన్ని గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రతిదానికి అయిపోయిందంటే మనం ఏం అనేదట్లేదు. ప్రపంచం అంతా మారింది, మనం మారాలి అనుకుంటే మారాలి. కానీ ఇప్పుడు ఇవాళ కోలివింగ్ వచ్చేసింది, కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయి, రిలేషన్షిప్స్ పెట్టుకుని ముందే అసలు మనం ఫేస్బుక్ వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం. దేంట్లో చూసినా కానీ మనం ఆల్రెడీ ఎంగేజ్డ్ కాదు, ఏదో పడతారు కదా, ఇన్ రిలేషన్షిప్ అని పెడతారు, అదే ఫ్రీ. ఏంటి అసలు నువ్వు ఎవరితో ఉంటే నీకు పెళ్లి చేసుకుంటే పెళ్లి ఫోటో దాంట్లో ఎందుకు? పెళ్ళి మన ఇద్దరికి ఎవరిద్దరు చేసుకుంటున్నారో వాళ్ళిద్దరిది పర్సనల్ స్పేస్. దాన్ని కూడా నువ్వు దీనికి అమ్మేసి వీడియోలో పెట్టి టీవీల్లో చూపించుకుని, ఈవెన్ హనీమూన్ వెళ్తే కూడా టీవీలకు అమ్ముకునే పరిస్థితి మనం వచ్చామంటే దేనికి ఉంటున్నాం అసలు? ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అంటే మనం కట్నం తీసుకోవటం తప్పని మనం అన్న రోజుల నుంచి ఇప్పుడు మనం పెళ్ళిని అమ్ముకుని ఈవెన్ ఫస్ట్ నైట్ని కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాం. దేవుడా. సో ఈ పరిస్థితికి వచ్చామంటే దానికి వాల్యూ అవట్లా. నా పాయింట్ ఏంటంటే అది ఇచ్చుకోవటం, కమర్షియల్గా ఇచ్చుకోవటం తప్పు ఉందో లేదనేది మన డిస్కషన్ కాదు. బట్ ఒక ప్రైవేట్ స్పేస్ని, అద్భుతమైన బంధం ఏదైతే 1000 ఏళ్ల బంధం, 100 ఏళ్ల బంధం అంటాం దాన్ని, పెళ్ళిని. అటువంటి బంధాన్ని నువ్వు పబ్లిక్గా చేసేసి హడావిడి చేసి టీవీల్లో పెట్టుకుని చూపించే పరిస్థితికి వచ్చినాక ఇంకా దాంట్లో ఏముంటుంది? పోయింది దాని శానిటీ పోయింది, దాని అందం పోయింది. ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తన ఫ్యామిలీతో కూర్చొని చేసుకునే ఒక అద్భుతమైన సంఘటన అది. వాళ్ళ జీవితాంతం మర్చిపోకుండా ఉండే జరగండి. నువ్వు ఎప్పుడైతే కెమెరాలు పెట్టి ఎన్ని చేస్తుంటే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అవును, అది మనసులో చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకోవాల్సినది యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడేమో తాళి కడతానంటే కూడా 1 more అడుగుతున్నాడు.
తల మీద సతా చేయి పెడితే ఎట్ట పెట్టాలో చెప్తాడు కెమెరా కోసం తల మీద చేయి తీయమంటాడు, ఏది ఇది పెట్టేటప్పుడు జీలకర్ర ఎప్పుడు పెట్టమంటాడు. ఆడు ఏంటి ఇది ఈ ముందు పరదా కడతాం, ఎందుకు కడతారు అసలు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ చూసుకోకూడదని. ఇప్పుడు ముందు ప్రీ వెడ్డింగ్ షోస్ చేసేస్తాం, షూట్స్, అవును, షూట్ చేస్తున్నాం, ప్రీ వెడ్డింగ్ అంతా అయిపోతుంది, అన్నీ అయిపోయినాక ఈ ఫస్ట్ నైట్కి కూడా ఇప్పుడు మనం పెద్ద షోలు చేస్తున్నారు. మొన్న ఏదో సినిమా చేశారు, ఫస్ట్ నైట్కి షో చేయటం అని వాళ్ళు చేశాడు. అదే అదేంటి సార్ ఫస్ట్ నైట్ షో ఏంటి సార్? ఫస్ట్ నైట్కి షో కాదు, ఫస్ట్ నైట్ని కూడా ఒక ఈవెంట్ చేశాడు. షుడ్ మేక్ ఎవ్రీథింగ్ అన్ ఈవెంట్ అని ఈ ఫస్ట్ నైట్ని కూడా ఈవెంట్ లేదు. సో అంటే ఈవెంట్ చేస్తారు, రేపు ఎప్పుడు చేస్తారు. ఫస్ట్ నైట్ కాదు కానీ మనకి ఈ మధ్య నాకు తెలిసి ఒక సినిమా యాక్టర్ అనుకుంటా హనీమూన్ని ఓ టీవీ ఛానల్కి ఇచ్చారు. సో టీవీ ఛానల్కో ఓటీటీకో వరకు అన్నారు. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంటి సార్ వాట్ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్ అంటారు? ఫేమా, డబ్బులా? రెండు. ఫేమ్ అంటే మనం పిచ్చోళ్ళు, వాళ్ళిద్దరూ నిజంగా ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకున్నారు, లేదు ప్రేమించిన తర్వాత హనీమూన్కి వెళ్తారు. మనం పెళ్లి చేసుకుంటున్నాం, మనం హనీమూన్కి వెళ్తున్నాం కదా, ఇక వాళ్ళది ఎందుకు చూడాలి మనం? వాళ్ళది చూసి మనకి ఏంటి ఆనందం, నేతనానందం నాకేంటి? దానికి ఎందుకు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే మనకి ఎక్కడో వీఆర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నాం మనం. అవును, ఆ పోగొట్టుకున్న వాటిల్లో చూస్తున్నామా? ఆ చూస్తే అది ఆర్టిఫిషియల్గా ఉంటుందని తెలుసు కదా, అవును, దాన్ని చూసి ఏం ఆనందిస్తున్నాం మనం? వాళ్ళు మన ఆనందింపజేయడానికి డబ్బులు తీసుకుని వాళ్ళ పర్సనల్ జీవితాన్ని మనకి ఇంకో రకంగా చూపిస్తారు. అవును, అంటే ఉన్న విషయాలు పక్కన పెట్టి ఇంకోటి చూపిస్తారు, అందంగా ఫోటోలు దిగడంలో బిజీగా ఉంటారు. అయిపోయి దాన్ని ఎట్లా ఉంటాం సమూహం? ఇదంతా లైఫే ఆర్టిఫిషియల్ అయిపోయింది. సో మీరు సార్ ఈ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఈ మార్పు వచ్చిందంటారు? గత 10 ఏళ్లలోనా, లేక సోషల్ మీడియా ఎవల్యూషన్ తోట, లేక? ఒకటి సోషల్ మీడియా ఎవల్యూషన్, ఇంకోటి ఏంటంటే కమర్షియలైజ్ అయిపోయింది. లాస్ట్ 15 yearsలో మనుషులు కమర్షియల్ అయిపోలేదు సార్, నిజమే కదా? మనుషులు కమర్షియల్. మీరు ఆత్మీయ బంధాలను తలుచుకుని చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని జస్ట్ ఫర్ ఏమీ లేకుండా పలకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? తక్కువ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. అంటే నాకు కాదులే పాప, నాకు చాలా మంది, అంటే మీరు పాతతరం కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అభిమానిస్తారు. అవును సార్, ఫర్ యూ, బికాజ్ నాట్ బికాజ్ యూర్ ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్. బట్ బయట మాత్రం చాలా బ్యాడ్ సిచ్యువేషన్. బయట అలా ఉంది, బంధాలన్నీ మారిపోతున్నాయి. అటువంటి టైంలో యోగి ప్రియా మధ్య బంధం ఏమవుతుంది అన్నదే ఇక్కడ సస్పెన్స్. అవును, భలే కనెక్ట్ చేశానే. దట్స్ ట్రూ సార్ యాక్చువల్లీ. సార్ ఇప్పుడు అవుతున్న ఇష్యూస్ పై మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ఏ ఇష్యూస్ అమ్మా? మనకి మంగ్లీ ఇష్యూ యాక్టివ్గా లైవ్గా నడుస్తోంది. అమ్మాయి పేరు వాడుకుని కొంతమంది చేశారని, లేదా అమ్మాయి కూడా కొంత తెలియకుండా వాళ్ళతో స్నేహంగా ఉన్నందుకు తనకి ఈ ఇబ్బంది కలిగిందని, ఇలా చాలా విషయాలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక రోజు ఒకళ్ళు వచ్చి ఎవరో ఫోటోలు దిగుతూ ఉంటారు. దిగిన వాళ్ళందరితోనూ మనకు సంబంధం ఉందంటే మనం ఎట్లా చెప్తాం, చెప్పలేం. సో మంగ్లీది కూడా అట్లా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. సో మీరు ఫాలో అయ్యారా సార్ మొత్తం? అవ్వలేదు, నాకు అసలు తెలీదు. ఏదో చూస్తున్నారు, చెప్తున్నారు, ఇది అవుతుంది అన్నారు, ఇది అన్నారు. బట్ అది అంత ఉండే అమ్మాయి అని కాదు, నాకైతే తెలుసు కదా, మంగ్లీ తెలుసు కాబట్టి. సో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుందని నేను నమ్మను. నిజాలు నాకు తెలియదు కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే అమ్మాయి పాట మీద, అమ్మాయి తన పాటని ఎన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని, పాట పాడడానికి ఎంత కష్టపడింది ఆమె. టీవీ ఛానల్లో ఫస్ట్ తెలంగాణ లంబాడి వేషం వేసుకుని ఇంటర్వ్యూస్ చేస్తాం, గిరిజన బిడ్డ కదా తను కూడా. సో ఆమె అంత కష్టపడి వచ్చి ఆ ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ అందులోని సినిమాల్లోకి వచ్చి, సినిమాల్లో ఇవాళ పాపులర్ సింగర్ అయిపోయి ఈవెంట్ చేయాలన్నా మంగ్లీ కావాలి, పాట పాడాలన్నా మంగ్లీ, పర్టికులర్ సాంగ్స్ పాడాలంటే మంగ్లీ కావాలని స్టేజ్కి వచ్చింది. వచ్చిన అమ్మాయిని మనం ఎంతవరకు ఎంకరేజ్ చేయగలం అంతవరకు చెయ్యాలి, కానీ పట్టి లాగి కింద పడేద్దాం అనుకోవటం తప్పు. కానీ ఒకవేళ నిజంగా ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా శిక్ష అయితే పడాలి. కానీ మీరు అనేది రైటే సార్, అంటే మనకి నిజ నిర్ధారణ జరగకుండా మీడియా ట్రయల్ చాలా అయిపోయింది. బాధితులు ఉన్నారు, కానీ ఎవరి తప్పు వల్ల బాధితులు అయ్యారు? నేను ఇంత కష్టపడి వచ్చాను, నేను ఎందుకు మోసం చేస్తాను అంటుంది అమ్మాయి. అడుగుతుంటే నిజంగా నిజమే, ఆ మాట అడిగేది నిజమే కదా అనిపిస్తుంది. బట్ నిజాలు మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ కామెంట్ చేయలేము. బట్ నాకు తెలిసిన మంగ్లీ మాత్రం అలాంటి పనులు చేయదని నేను నమ్ముతున్నాను. జరిగి ఉంటే మాత్రం శిక్షించాలని చెప్తాను సార్. సో అది మీకు ఇవన్నీ అంటే ఇప్పుడు చూస్తుంటే బహుశా మీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి బాగా షాకింగ్, ఎందుకంటే రోజు ఒక సంచలనం మీడియాలో ఇలా ఇది అయింది. మళ్ళీ ఆశురెడ్డి ఇష్యూ వచ్చింది, ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది, కోర్టు తీసుకుని. మీకు కథలు వెతుక్కోక్కర్లేదు అనిపిస్తుంది సార్?
ఏం అతుక్కర్లా. ఈ ఆశిరెడ్డి డబ్బులు ఎత్తుకుపోయిందంటారు, మొన్న ఎవరో చంపేశారంటారు, భార్య భర్తను చంపిందంటారు, లేకపోతే మరి మరదలు అక్కను చంపిందంటారు, ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. బావగారిని చంపేశారంటారు, లేకపోతే ప్రియురాలను చంపారంటారు. ఏంటో తెలియట్లేదు, అసలు మెంటలు వచ్చేస్తుంది ఇవన్నీ చూస్తే. ఏంటి వాట్ ఈస్ ద వన్ రీజన్ సార్ బిఫోర్ వి వైండ్ అప్? ఇలా ఇంత మన కలికాలం అని ఏదైతే విన్నామో, ఇలాగా అందరి మీద విషం చిమ్ముతూ బంధాలు మొత్తం నాశనం అయిపోయి, అలాగే సంబంధం లేని వాళ్ళు కూడా ఊరికే చేతిలో సెల్ ఫోన్ ఉందని చెప్పి నీచమైన కామెంట్లు పెట్టే ధీరులు వీరులు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసు కదా సార్, చాలా మంది. నేను అదే చూస్తున్నాను. ఇప్పుడు నేను నా సినిమాలో కథ కూడా అలాంటి కథే, కానీ ఇక్కడ ఒక ప్రేమ ఉంది, పునాది ఉంది కదా, పునాది ప్రేమ. నేను ప్రేమ కోసమే చేస్తున్నాం అనే ఒక ఇది ఉంది. అక్కడ ప్రేమ కాదు, కమర్షియలిజం ఎక్కువైపోతుంది. కమర్షియలిజంకి లవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. లవ్లో అయినా చంపటం తప్పే, కమర్షియల్గా అయినా చంపటం మర్డరే. ఎప్పుడు ఏదైనా కానీ తప్పే. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల చేసేది సింపతి గెయిన్ చేసే మర్డర్ అవుతుంది. మర్డర్లు కూడా మర్డర్ చేస్తున్నా కానీ చేస్తే చంపితే ఈ దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు సజ్జనర్ గారు రేపులు చేసిన అమ్మాయిని చంపితే, అబ్బాయిలను చంపితే బ్రహ్మాండంగా చేస్తాను చప్పట్లు కొట్టిన రోజులు ఉన్నాయి మనకి. అవును. సో కొన్ని జరిగినప్పుడు మనం తప్పట్లు కొడతా ఉంటాం, మర్డర్లు చేస్తే అది మర్డరే. సజ్జనర్ గారు చేసింది మర్డరే కాదని మనం అంటాం, కానీ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి చేశారు కాబట్టి కరెక్ట్ అని అనుకుంటున్నాం. కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం కానీ చట్టం అనుకోదుగా. చట్ట ప్రకారం తప్పే. బట్ కొన్ని అంటే ఈ చట్టం వేళ సరిగ్గా న్యాయం చేయట్లేదు కాబట్టి, చట్ట ప్రకారం జరగాలంటే న్యాయం జరగదు కాబట్టి మనం చట్టాన్ని చేతిలో తీసుకుని న్యాయం చేయాలి అనేది ఒక ఇదైపోయింది. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటంటే ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. అదే కదా సార్, ఒక రకమైన సాడిస్టిక్ ప్లెజర్ కూడా ఏంటో తెలియదు, కారణాలు ఉండవు. ఎగ్జాక్ట్లీ సార్. అదే పలానా ప్రేమ కోసం చేశారా, పలానా డబ్బుల కోసం చేశారా అంటే అది కూడా లేదు. చాలా ఇన్స్టింక్ట్ ఏదో వస్తాయని చేసేస్తున్నారు, అయిపోతాను, విచ్ ఇస్ నాట్ రైట్. అదే సార్, అంటే ఇంకా అంటారు కదా, ఎక్కడో అక్కడ ఏదో ఒక మార్పు, ఇంత చెడు జరిగాక ఏదో మంచి జరుగుతుందని ఒక హోప్ తోటే చాలామంది, ఎస్పెషలీ మీలాంటి మంచి కథలు చెప్పిన వ్యక్తులు, పోతే పోనీ కావచ్చు, అంటే ఎన్ని సినిమాలు తీసి ప్రతి సినిమాలో ఒక మంచి విషయం చెప్పారు సమాజానికి. సో వీ హోప్ దట్ వదలకుండా చూడండి అందరూ దయచేసి. తప్పకుండా చూస్తాను సార్. నేనైతే ఐ హావ్ డిసైడెడ్, ఇంకోటి ఆ థ్రిల్లర్ జానర్కి దగ్గరలో ఉంది కాబట్టి. డెఫినెట్గా ఫ్యామిలీ థ్రిల్లర్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ థ్రిల్లరు. అందరూ ఎంజాయ్ చేస్తారు చూసినాక. ముందు రకరకాల కారణాలతో అనుకోవచ్చు కానీ ఈ సినిమా ఎందుకు అనుకుంటారేమో, కానీ ఒకసారి మీరు థియేటర్కి వచ్చి చూసారంటే దట్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కొత్త జానర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే 100% వస్తుంది. వీఆర్ వెయిటింగ్ సార్. వదలా, మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి, మేము ఇంకా చెలరైపోతాం. సార్ దురంధర్ 2 చూసారా? చూసాను. నచ్చిందా? నచ్చలేదా మీకు? నాకు అంతగా ఎక్కలేదు. అంటే పొలిటిసైజ్ అవ్వడం. వన్ నాకు విపరీతంగా నచ్చింది. 2 చాలా టూ మచ్ ఆఫ్ పొలిటిసైజింగ్. అది అంటే ఒక వర్గం కోసం సినిమా తీసినట్టుంది. వైలెన్స్ అసలు మరీ భయంకరమైన వైలెన్స్. వెరీ ఫస్ట్ రీల్లే కొంచెం భయం వేసిపోయింది. అంత వైలెన్స్ అవసరం లేదు. సినిమా డబ్బులు కావాలి మనకు, కానీ మనకి డబ్బులు కావాలని అంత వైలెన్స్ తీయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మనం ఎవరిదో మెప్పు పొందాలని చెప్పి ఎదుటి వాళ్ళని మరి దుర్మార్గులుగా చూపించాల్సిన అవసరం. పెద్ద ట్విస్ట్ 2008లో జరిగిన అంశాలను తీసుకుని 14 తర్వాత జరిగిన డిమానిటైజేషన్ కలిపేయడం పెద్ద సినిమాటిక్ లిబర్టీ. మనం ఏదైనా తీసుకోవచ్చు కానీ బట్ ఎదుటి వాళ్ళని ఇంకోటి చేయటం అనేది కరెక్ట్ కాదు. అవును, అది కరెక్టే సార్. బట్ ఎనీవే, జనం విజ్ఞులు. సినిమాగా హిట్ అయినా కూడా ఎక్కడో అక్కడ ఐ థింక్ అంతర్లీనంగా ఉండే అంశాలన్నీ అర్థమవుతాయి. అలాగే మీరు తీసిన ఈ సినిమా కూడా తప్పకుండా మనసుని హత్తుకుని ఒక మంచి రిలేషన్షిప్కి ఎక్కడైనా ఎవరైనా ఇలా పుల్లలు పెడుతూ ఉంటే వాళ్ళు మేల్కొని జాగృతులు అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు.